ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మా పిఆర్సీని కూడా రివర్స్ పిఆర్సీలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులు. దానికి అనుగుణంగానే ఏదైతే కనీసం 1వ తారీఖున జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కనీసం మా ఇంటి అద్దెలు కానీ లేదా పిల్లల చదువుల కోసం సకాలంలో కానీ లేదా సరుకులు తెచ్చుకోవడానికి కూడా సకాలంలో డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఏ రోజు వస్తుందో తెలియక మాకు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు గతంలో. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే టంచనుగా 1వ తారీఖు జీతాలు పెన్షన్లు వేస్తూ మా ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడినందుకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రభుత్వం పక్షాన ఇటీవల జరిగిన అసెంబ్లీ సందర్భంగానే దాదాపు 22,000 కోట్ల పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని అసెంబ్లీలోనే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇంకా ఎక్కువగా తగ్గదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకోగలం. ప్రభుత్వానికి గతంలో సహకరించాం, ఇప్పుడు కూడా సహకరిస్తున్నాం. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ కరోనా మహమ్మారి లాంటి భూతం ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించిన పక్షంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా 2 రోజుల వేతనం ఇవ్వటమే కాదు, మేము జీతాలు కూడా వాయిదాలు వేసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. ఇటీవల వరదల సందర్భంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 7 పదుల వయసు దాటి ఆయనంత కష్టపడుతుంటే మేము కూడా ఉద్యోగులుగా ప్రత్యక్షంగా సంఘాల పక్షాన సహాయ సహకారాలు వరద బాధితులకు చేయటమే కాకుండా అదనంగా ఒకరోజు ఏదైతే మా బేసిక్ పేరు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన అందరూ ఇంక్లూడింగ్ పోలీస్ శాఖ, ఆర్టీసీ కూడా కలిపి సుమారుగా 130 కోట్ల దాకా మేము ఇచ్చిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ఇటువంటి నేపథ్యంలో ఒకేసారి మేము కూడా ఏదో మా బకాయిలు మొత్తం వస్తాయని మేము కూడా అత్యాశకో లేకపోతే ప్రభుత్వం మీద ఇబ్బంది పెట్టాలని ఏం లేము. మాకు ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అయినా ఆర్థిక పరిస్థితులు గతం కన్నా భిన్నగా 1వ తారీఖున జీతాలు పెన్షన్లు ఇచ్చినందువల్ల కొంత మానసికంగా పర్వాలేదు, మా గౌరవం కాపాడి మా 1వ తారీఖు జీతం మా గౌరవం ఎట్లా కాపాడారంటే బయట మాకు ప్రభుత్వ ఉద్యోగుల మా మీద రకరకాల మీములు పెట్టారు సోషల్ మీడియాలో. అరే గవర్నమెంట్ ఉద్యోగ జీతం రాదు, వీడికి ఎవరు ఈమాకండి, అప్పు సరుకులు ఈమాకండి, ఇలా మా మీద అనేక సోషల్ మీడియాలో మా మీద నడిచినాయి. అంటే అట్లా గౌరవం లేకుండా పోయింది. బ్యాంకులకు వెళ్తే లోన్లు ఈమాకండి, వాళ్ళ జీతం ఎప్పుడు వస్తుందో అనే పరిస్థితి నుంచి టక్కున 1వ తారీఖు వస్తుంటే మా ఆత్మగౌరవం కాపాడాడనే సంతోషం మాకుంది. అయితే మీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, దయచేసి మొదటి ప్రాధాన్యతగా ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పదవీ విరమణ చెందున్నారు, దయచేసి పదవీ విరమణ చెందినటువంటి ఉద్యోగులకు 2022లో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి బెనిఫిట్స్ ఇంకా చేరల, అంటే ఎర్రన్ లీవులు కానీ లేకపోతే ఏపీజీఏఎల్ఐ కానీ జీఏఎస్ కానీ చాలా ఉంటాయి బెనిఫిట్స్, ఏమీ తీసుకోలేదు వాళ్ళు. 2024 జనవరి అంటే 2 ఏళ్ళు పెంచారు కదా 22 నుంచి, ఈ 2 ఏళ్ళు పెంచినందువల్ల 24 జనవరి నుంచి రిటైర్ అయ్యారు. వందలాది మంది, విపరీతంగా 1000 మంది రిటైర్ అవుతున్నారు. ఒక్క పోయిన నెలలోనే 10,000 మంది రిటైర్ అయ్యారంటే ఆలోచించండి. అన్ని రిటైర్మెంట్లు ఉన్నాయి. వీళ్ళందరికీ సెటిల్మెంట్ కావట్లేదు. అందరూ మా అన్నలు
చాలా ఆవేదన చెందుతారు. 62 ఏళ్ళ వయసు తర్వాత రిటైర్ అయితే ఇంట్లో పెళ్లిళ్ళు చేద్దామనో, ఒక ఇల్లు కొనుక్కుందామనో, బిడ్డలకి చదువులు హైయర్ స్టడీస్ చదివిద్దామనో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకోకుండా ఏమైద్దో తెలియని పరిస్థితి ఈ రోజుల్లో. కరోనా మహమ్మారి తర్వాత ఏ రోజు ఏ వయసు వ్యక్తికి ఏం జరిగిద్దో తెలియని అభద్రతా భావం ఇప్పుడు ఉంది ఆరోగ్యపరంగా. అటువంటి ప్రమాదంలో ఉన్న ఈ నేపథ్యంలో తన బిడ్డలకి, కూతురు కొంత డబ్బు, కొడుకు కొంత డబ్బు సహాయం చేయాలనుకుంటాడు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్లో. గతంలో రిటైర్ అయితే 1వ తారీఖే మా బెనిఫిట్స్ అన్ని ఇచ్చి కారులో సాగనంపమనేవాళ్ళు. సాగనంపే సంగతి దేవుడు ఎరుగు. సంవత్సరాలైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మాకు చాలా ఆశలున్నాయి, తర్వాత మేము చర్చిస్తాం మీరు వీలైన త్వరగా, కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని 22 నుంచి ఏదైతే ఆగిపోయినాయో వాళ్ళ బెనిఫిట్స్ తక్షణమే ఇప్పించండి. అదేవిధంగా సరెండర్ లీవులు, ఇవి చిన్నవి, చాలా తక్కువ అంశాలు, ఇవి కూడా ఆపేస్తున్నారు. దాచుకున్న డబ్బులు ఉద్యోగులు వాళ్ళ కుటుంబ అవసరాలకి జీపీఎఫ్ అని దాచుకుంటే కోట్లాది రూపాయలు చెల్లింపులు చేయలేదు. కేవలం 2 సంవత్సరాల క్రితం 5 లక్షల లోపు పెట్టుకున్న వాళ్ళకి చేశారు. ఎక్కువ శాతం 5 లక్షల పైనే ఉంటాయి లోన్లు, మేము దాచుకున్న డబ్బులై. దయచేసి వాటి మీద తక్షణమే ఇప్పించండి. బిడ్డల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. అనేక మంది పాపం ఆ డబ్బులు వస్తే పెళ్లిళ్ళు చేయాలని, ఆ డబ్బులు వస్తే ఇల్లు పూర్తి చేసుకోవాలని, ఆ డబ్బులు వస్తే ఇంజనీరింగ్ కాలేజీలో కట్టాలని ఇలా ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగులు దాచుకున్న డబ్బులు, సరెండర్ లీవులు సరే మాకు పర్లేదని ఆగాము. పోలీస్ అన్నలు 24 hours వాళ్ళ ఉద్యోగం ఎవరూ చేయలేం. అటువంటి పోలీసులకి 2 సంవత్సరాల నుంచి సరెండర్ లీవులు ఆగిపోయినాయి. వాళ్ళు ఏదో ఒక వచ్చిన డబ్బుల్ని 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు వస్తాయి వాళ్ళకి, ఏదో ఒక దానికి కుటుంబ అవసరాలకు వాడుకుంటారు. అటువంటిది కూడా లేని పరిస్థితి. వీటికి ప్రాధాన్యత ఇచ్చి ముందు తక్షణమే కనీసం వాళ్ళకి, పోలీసు వాళ్ళకి దసరా కన్నా అనౌన్స్ చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. అవన్నీ ఇవ్వండి. సో కేవలం మాకు రిటైర్ అయినటువంటి వాళ్ళకి చట్టబద్ధంగా రావాల్సినవి, మేము దాచుకున్నాయి, అవన్నా ముందు అర్జెంటుగా మాకు అవి ఇప్పిస్తే వెంటనే తక్షణమే కొంత ఉద్యోగులు సంతోషపడతారు. దసరా పండగ ఒకవైపు వస్తుంది. దీని మీద ఉన్నతాధికారులు ఎవరు కలిసిన ఆర్థిక శాఖలో ఏ ఒక్కరూ స్పష్టత ఇవ్వకుండా కనీసం కనపట్టలేదు మాకు. కాబట్టి దయచేసి వీటి మీద తక్షణం ఇప్పించాలని, మిగిలిన అంశాలు ఏదైతే ఉన్నాయో మీరు చెప్పినట్టుగా 22,000 కోట్లు 20,000 కోట్ల దాకా రావాలి. అవన్నీ మేము తర్వాత మీరు వీరైనంత త్వరగా పిలిస్తే ఇటు ఐఆర్ కానీ, 12వ పిఆర్సీగా అమలు గురించి కానీ, బకాయిల మీద కానీ మీరు పెట్టినప్పుడు సమావేశం ఒకటి ఉద్యోగ సంఘాలతో పెడితే అప్పుడు చర్చిస్తాం. కానీ ఈలోపు మాత్రం వీటి మీద తక్షణం ఫోకస్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ. जिंदाबाद एपीजे अमरावती, जिंदाबाद एपीजे अमरावती.